నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఇండియాలో ఉన్న ఆఫీస్ హోల్డర్స్ని ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేశారు అండ్ ఈ కేటగిరీస్లో ఎంతమంది ఉన్నారు అనేది చూద్దాం. ఇందులో టోటల్గా 6 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ హోల్డర్స్, సెకండ్ వన్ క్యాబినెట్ ఆఫీస్ హోల్డర్స్, థర్డ్ వన్ బ్యూరోక్రాట్స్, ఫోర్త్ వన్ పర్మనెంట్ కమిషన్స్ ఆఫీస్ హోల్డర్స్, ఫిఫ్త్ వన్ హెడ్స్ ఆఫ్ ఫినాన్షియల్ బాడీస్ అండ్ సిక్స్త్ వన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. సో ఫస్ట్ కేటగిరీలో ఎవరెవరు వస్తారంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పిఎం వీళ్ళు వస్తారనమాట. సో టోటల్గా ఇందులో 9 మెంబర్స్ ఉంటారు ఈ కేటగిరీలో. సెకండ్ కేటగిరీ క్యాబినెట్ ఆఫీస్ హోల్డర్స్, ఇందులో టోటల్గా మినిస్టర్స్ వస్తారు. ఇందులో కూడా 9 మెంబర్స్ ఉన్నారు. అంటే ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీలో రెండిట్లో కూడా 9 మెంబర్స్ ఉన్నారు. అండ్ థర్డ్ కేటగిరీ బ్యూరోక్రాట్స్. సో బ్యూరోక్రాట్స్ అంటే అడ్వైజర్, సెక్రటరీ, అంటే మీకు అజిత్ దోవల్ తెలిసే ఉంటుంది కదా, ఇతను కూడా ఈ కేటగిరీకే వస్తారు. సో ఇందులో 13 మెంబర్స్ ఉంటారు. అండ్ ఫోర్త్ కేటగిరీ పర్మనెంట్ కమిషన్స్ ఆఫీస్ హోల్డర్స్. ఈ కేటగిరీలో చైర్మన్, డైరెక్టర్స్ వస్తారు. చైర్మన్ అంటే చైర్మన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, ట్రైబల్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళు వస్తారు ఇందులో. సో ఇందులో వచ్చేసి టోటల్గా 16 మెంబర్స్ ఉంటారు. అండ్ ఫిఫ్త్ కేటగిరీ వచ్చేసి హెడ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ బాడీస్. ఈ కేటగిరీలో ఫైనాన్స్ చైర్మన్, గవర్నర్ అంటే ఆర్బీఐ గవర్నర్, సిఇఓస్ వీళ్ళు వస్తారు ఈ కేటగిరీలో. ఫినాన్స్ చైర్మన్ అంటే లైక్ చైర్మన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, చైర్మన్ ఆఫ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్, చైర్మన్ ఆఫ్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, చైర్మన్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు వస్తారు ఈ కేటగిరీలో. అంటే ఫైనాన్స్ సంబంధించిన చైర్మన్స్ వస్తారు ఈ కేటగిరీలో. ఈ కేటగిరీలో టోటల్గా 29 మెంబర్స్ ఉన్నారు. అండ్ లాస్ట్ కేటగిరీ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. మనందరికీ తెలిసే ఉంటుంది డిఫెన్స్ గురించి, త్రివిధ దళాలు తెలిసే ఉంటుంది కదా, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీళ్ళు ఉంటారు ఇందులో. సిబిఐ డైరెక్టర్ జనరల్ కూడా ఈ కేటగిరీకే వస్తారు. ఈ కేటగిరీలో 17 మెంబర్స్ ఉంటారండి. సో ఇదండి టోటల్గా 6 కేటగిరీస్లో ఉన్న ఆఫీస్ హోల్డర్స్. ఈ 6 కేటగిరీస్లో ఉన్న ఆఫీస్ హోల్డర్స్ టోటల్గా 93 మెంబర్స్ ఉన్నారు. ఈ 93 మెంబర్సే మన ఇండియాలో ఉన్న ఆఫీస్ హోల్డర్స్ అండి. సో నేను మీకు ఈ వీడియోలో ఫస్ట్ కేటగిరీలో ఉన్న కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ హోల్డర్స్ ఉన్నారు కదా, 9 మెంబర్స్ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మిగతా కేటగిరీస్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఒకవేళ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ కేటగిరీలో ఎవరు ఏంటి అనేది చూద్దాం.
నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.